హలో ఫ్రెండ్స్, దోశ అయితే చేస్తున్నా ఇప్పుడు. ఎప్పుడు ఒకటే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఇట్లా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే ఇప్పుడు దోశలు వేసి కొబ్బరి చట్నీ అయితే చేసిన, కొబ్బరి పల్లీలు వేసి, తర్వాత అల్లం చట్నీ కూడా చేసిన. ఇక్కడైతే దోశల నేను అల్లం చట్నీ పైన అప్లై చేసి కొంచెం చీజ్ కూడా వేసిన అనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఇప్పుడు ఆనియన్ మసాలా అట్లా తింటాం కదా, ఇప్పుడు చీజ్ వేసి చేసిన. మార్నింగ్ అయితే పాపకి పన్నీర్ దోశ వేసి ఇచ్చిన అనమాట. ఇప్పుడు మాత్రం మేమైతే చీజ్ దోశ అయితే తింటున్నాము. చాలా టేస్ట్ ఉన్నాయి చీజ్, అసలు చట్నీ లేకుండా కూడా ఓన్లీ దోశనే సపరేట్గా తినేసేయచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. చట్నీ అక్కర్ లేకుండా చాలా బాగున్నాయి. ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ కూడా వీడియో కావాలంటే పెడతా నేను. చూడండి, చీజ్ అయితే ఇట్లా మొత్తం వేసుకోవాలన్నమాట. దోశ పైన అల్లం చట్నీ అప్లై చేసి పైన మొత్తం చీజ్ వేసుకోవాలి. తర్వాత మంచిగా కాలిన తర్వాత దోశ తీసేసి ఇంకా కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆనియన్, టమాటో, కొత్తిమీర అట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఓన్లీ రెండే వేసిన అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, కలర్ కూడా సూపర్ వచ్చినాయి అనమాట. అట్లనే అన్నీ ఒక 5-6 దోశలు అయితే వేసిన అనమాట నేను. మీరు కూడా కావాలంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పెద్దవాళ్ళు అంటే వాళ్ళేం ప్రతిదీ మనకు అడగరు కదా, ఇట్లా అట్లా అని. పిల్లలే కదా, వాళ్ళు తింటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకి తినకపోతేనే మనకు ఇబ్బంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటాయి. అన్నీ అట్లనే మొత్తం దోశలు వేసి అన్నిటిపైన కూడా మొత్తం ఇట్లా చట్నీ అంతా అప్లై చేసి అల్లం చట్నీ, ఓన్లీ పన్నీర్ కూడా వేద్దాం అనుకున్నా, మార్నింగ్ వేసిన అనమాట. ఓన్లీ చీజ్ అయితే వేసిన. వీడియో ఎలా అనిపించిందో, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.